భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన నటుడు రజనీకాంత్. సినీ పరిశ్రమలో ఆయన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. 5 దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన ఈ సూపర్ స్టార్ సినీ పరిశ్రమలో 50 ఏండ్లు పూర్తి చేసుకున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రముఖుల నుండి ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తలైవాకు శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి స్పందిస్తూ రజనీకాంత్ పవన్ కళ్యాణ్కు తన ఎక్స్ ఖాతా ద్వారా ధన్యవాదాలు తెలిపారు. నా ప్రియమైన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రాజకీయ తుఫానైన పవన్ కళ్యాణ్ గారు, మీ ఆత్మీయ శుభాకాంక్షలకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞుడిని. మీ దయతో కూడిన మాటలు నా హృదయాన్ని నింపాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక అంటూ రజనీకాంత్ చేసిన ట్వీట్ అభిమానులందరినీ ఆకట్టుకుంది. రజనీకాంత్ సందేశానికి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. గౌరవనీయులైన సర్, బిగ్ బ్రదర్ రజనీకాంత్ గారు, మీ ఆప్యాయతతో కూడిన మాటలకు, ఆశీర్వాదాలకు నేను నిజంగా ఎంతో కృతజ్ఞుడిని. వాటిని నా హృదయంలో ఎంతో గౌరవం, కృతజ్ఞతతో గౌరవిస్తాను. మీ ఆధ్యాత్మిక మార్గం, కీర్తి, విజయం, మంచి ఆరోగ్యంతో నిండి ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని బదులిచ్చారు. ఇక రజనీకాంత్ నటించిన కూలీ బాక్సాఫీస్ వద్ద షేక్ చేస్తుంది. ఈ 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళ చిత్రాల్లో ఇప్పటి వరకు ఉన్న రికార్డులను కూలీ బద్దలుకొట్టింది.